నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామానికి చెందిన దేవరపల్లి పరంధామరెడ్డి మీడియా సమావేశంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాను గత 20 సంవత్సరాలుగా అదే ఇంట్లో నివాసం ఉంటున్నానని, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అధికారులు తన ఇంట్లోకి ప్రవేశించి కొలతలు తీసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో తాను ఇంట్లో లేని సమయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్, మరో సెక్రటరీ ధ్రువ్ కుమార్, వీఆర్ఓ శ్రీహరి తన ఇంటి వద్దకు వచ్చి గేట్లు తెరిచి ఇంటి కొలతలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న అనంతరం వెంటనే సచివాలయానికి వెళ్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్ ను కలిసి తన ఇంటికి ఎందుకొచ్చి కొలతలు తీసుకున్నారని ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా పొంతనలేని వివరణలు ఇచ్చారని తెలిపారు. తన ఆస్తికి సంబంధించి కొందరు వ్యక్తులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. చట్టబద్దంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించి కొలతలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో అధికారులు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని, తన ఆస్తికి సంబంధించిన రికార్డులను పరిశీలించి నిజాలు వెలికి తీయాలని కోరారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామస్థాయిలో పనిచేసే అధికారులకు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కూడా దేవరపల్లి పరంధామరెడ్డి కోరారు. తనకు న్యాయం జరిగే వరకు ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏంటి మీ సమస్య ఏంటి? నా పేరు పరంధామరెడ్డి. నేను మైపాడు గ్రామవాసిని. నేను లేని టైంలో ఈరోజు మా ఇంటి గేట్ తీసి సెక్రటరీలు సురేష్, ధ్రువకుమారు, వీఆర్ఓ శ్రీహరి మా ఇంటికి కొలత వేశారు. దేనికి కొలత వేసి నాకు అర్థం కాక నేను పోయి పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి అడిగాను. అడిగితే కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. అప్లికేషన్ అర్జీ ఇచ్చారనంటారు. అర్జీ ఎక్కడ ఇచ్చాను, నేను పోయి నెల్లూరు తెచ్చుకుంటాను సురేష్ సెక్రటరీ గారు చెప్తున్నారు. అది చూపించండి, మాకు చూపించడం లేదు. ఈ మాకు అన్నదమ్ముల సొందన ఆస్తిలో వీళ్ళు దొంగ కాగితాలను గుట్టించి ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మైపాడులో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మైపాడులో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. దీన్ని వాళ్ళు కొలవ అర్జీ ఇచ్చినప్పుడు గతంలో కూడా ఈ సెక్రటరీలు ఇదే విధంగా మోసపూరితమైన కాగితాలు సృష్టించి చాలా అలిగేషన్స్ చేసి ఉన్నారు. ఇప్పుడు నా ఆస్తిలోకి వచ్చి నా పర్మిషన్ లేకుండా మా ఇల్లు కొలతలేసి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. దాని గురించి నేను ఎంత దూరమైన పోయేదానికి సిద్ధంగా ఉన్నాను. నేను లీగల్గానే వెళ్తాను. లీగల్గా పోయి ఎవరు బాధ్యులు దాని మీద నేను తీసుకుంటాను. వీళ్ళు అర్జీ ఇచ్చారని చెప్పారు నాకు. నేను పోయి అడిగితే పంచాయతీలో అర్జీ చూపించమంటే నేను పోయి ఇంటి దగ్గరికి పోయి తెచ్చుకున్నానని చెప్పి సురేష్ సెక్రటరీ చెప్తున్నాడు. చూపించడం లేదు. ఈ తప్పుడు నా ఆస్తి మీద తప్పుడు పేపర్లు పుట్టించాలని నాకు అనుమానం వస్తూ ఉంది. కాబట్టి పై అధికారులు దీన్ని విచారిస్తారని నేను కోరుకుంటున్నాను. మీడియా ముఖంగా కోరుకుంటున్నాను నేను. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.